అన్ని బ్రెయిన్ స్ట్రోక్లు ఒకేలా ఉండవు మరియు టైమ్ ఈజ్ బ్రెయిన్. మా సంస్థ రెండు ముఖ్యమైన సూత్రాలను బలంగా ప్రచారం చేస్తుంది. మా లక్ష్యం ఏమిటంటే మెజారిటీ స్ట్రోక్ కేసులలో సమీపంలోని స్ట్రోక్ రెడీ హాస్పిటల్లో అత్యవసర టెస్టులు మరియు చికిత్స జరగాలని. చికిత్స మరియు సాంకేతికతో పురోగతి ఉన్నప్పటికీ సమాజంలో ఒక సాధారణ అపోహ కొనసాగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ అనేది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ ఒక సాధారణ సిటీ స్కాన్ ద్వారా హెమరాజిక్ మరియు ఇస్కెమిక్ స్ట్రోక్లను స్పష్టంగా వేరు చేయవచ్చు. ఈ వేరు చేయడం చాలా కీలకం, ఎందుకంటే ఈ రెండు రకాల స్ట్రోక్లకు చికిత్స విధానాలు భిన్నంగా ఉంటాయి. ఇస్కెమిక్ స్ట్రోక్ నిర్ధారణ అయిన వెంటనే దీని తీవ్రతను అంచనా వేయడం మరియు థ్రాంబోలిసిన్ బ్లాకేజ్ కరిగించే ముందు అనుకూలతను నిర్ణయించడం అవసరం. లక్షణాలు ప్రారంభమైన 4 నుంచి 5 గంటల్లోపు థ్రాంబోలిసిన్ ఇవ్వడం ద్వారా రోగి యొక్క పక్షవాతం శాశ్వతం అవ్వకుండా ఆపవచ్చు. థ్రాంబెక్టమీ రక్తనాళాల్లో బ్లాకేజ్ ని యాంజియోగ్రామ్ ద్వారా ఒక సూక్ష్మమైన క్యాథెటర్ ద్వారా తొలగించడం. అవసరాన్ని సిటీ, నెక్ మరియు బ్రెయిన్ యాంజియోగ్రఫీ ఆధారంగా నిర్ణయించాలి. పెద్ద రక్తనాళం ఏదైనా బ్లాక్ అయితే 6 గంటల వరకు కూడా థ్రోఎంబెక్టమీ చికిత్స చేయవచ్చు అని కొత్త అంతర్జాతీయ గైడ్ లైన్స్ చెప్తున్నాయి. స్ట్రోక్ రకాన్ని గుర్తించడం ద్వారా భవిష్యత్తులో మళ్లీ స్ట్రోక్ రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చికిత్సలు చేయాలో తెలుస్తుంది. మా ఓపీడీలలో మేము మార్చగలిగే మరియు మార్చలేని రిస్క్ ఫ్యాక్టర్ల ప్రాముఖ్యతను చెప్తున్నాము. ఇవి గుండె మరియు మెదడు స్ట్రోక్లపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. స్ట్రోక్ లో ప్రతి ఒక్క నిమిషం విలువైనది. అందుచేత ప్రజలలో కొత్త రకమైన వైద్య విధానాల గురించి అవగాహన పెంచడం ముఖ్యం. మేము కిమ్స్ శిఖరాలో 24 గంటల అత్యవసర మరియు క్రిటికల్ కేర్ టీంను మరియు న్యూరో టీంను కలిగి ఉన్నాము. అందువల్ల అక్యూట్ న్యూరాలజికల్ ఎమర్జెన్సీలను సమర్థంగా నిర్వహించగలం. మా హాస్పిటల్లో అత్యాధునిక సిటీ మరియు ఎంఆర్ఐ ఉండడం వల్ల స్ట్రోక్ లో అత్యంత విలువైన సమయాన్ని కాపాడవచ్చు. 45 సంవత్సరాల రోగి షుగర్ మరియు బీపీ సమస్యతో బాధపడుతూ ఆటో డ్రైవర్ గా పనిచేసే వ్యక్తి మే 19వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారిగా ఎడమ చెయ్యి మరియు ఎడమ కాలు పూర్తిగా పడిపోయి పక్షవాత బాధితులు అయ్యారు. ఆయన సాయంత్రం 5:30 మా హాస్పిటల్ కు చేరుకున్నారు. మేము చెకప్ చేసినప్పుడు మెదడుకు రక్త సరఫరా చేసే ముఖ్యమైన ఆర్టరీస్ లో ఒక బ్లాక్ అయిందని గుర్తించాం. మా న్యూరో సైన్సెస్ టీమ్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి న్యూరాలజీ, డాక్టర్ లక్ష్మణ్ న్యూరో సర్జరీ, డాక్టర్ వివేక్ లంకా న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వీరందరూ కలిసి వెంటనే రోగిని స్టెబిలైజ్ చేసి మెకానికల్ థ్రాంబెక్టమీ అనే చికిత్సను చేశారు. తక్కువ సమయంలోనే బ్లాక్ అయిన రక్తనాళాన్ని తెరిచి మెదడు కుడివైపుకు రక్త సరఫరాను పునరుద్ధరించారు. తర్వాత రోజు నుంచే రోగి బలహీనత నుంచి అద్భుతంగా కోలుకోవడం ప్రారంభించాడు. తన 2 చేతులు, కాళ్లు కదిలించడం మొదలుపెట్టాడు. రీహాబిలేషన్ టీం అతనికి వెంటనే ఫిజియోథెరపీ చేయడం ప్రారంభించింది మరియు వారం రోజుల్లోపే అతను దాదాపుగా మామూలు మనిషి అయ్యాడు. ఇంకొన్ని వారాల్లో పూర్తిగా కోలుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 10 సంవత్సరాల క్రితం ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్ అకస్మాత్తుగా వచ్చే పక్షవాతానికి చికిత్స చేయడం అసాధ్యంగా భావించేవారు. అటువంటి రోగులు కొంత మెరుగుదల చూపించినా జీవితాంతం మంచానికే పరిమితం అవుతారు. కానీ ఈ రోజు కొత్త సాంకేతిక జ్ఞానంతో పెద్ద నష్టాన్ని నివారించగలుగుతున్నాం, కొత్త జీవితం ఇవ్వగలుగుతున్నాం. ఈ కథలోని నీతి ఏమిటంటే బ్రెయిన్ స్ట్రోక్ నుంచి కోలుకునే అవకాశం ఉంది. కావాల్సిందల్లా సరైన సమయంలో సరైన ఆసుపత్రికి చేరుకోవడం మాత్రమే. బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యవసరమైన పరిస్థితి. ఇది హార్ట్ అటాక్ కు తక్కువేమీ కాదు. శాశ్వత నష్టం జరిగే ముందు చికిత్స మొదలు పెడితే ఫలితాలు చాలా బాగుంటాయి. వచ్చిన వెంటనే ఏం చేయాలి, ఎటువంటి హాస్పిటల్స్కి వెళ్ళాలి అనే ఐడియా అందరికీ రావడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ పేషెంట్ యాక్చువల్లీ నర్సరావుపేటలో ఆటో డ్రైవర్గా ఉండి కంటిన్యూస్గా స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాడు. షుగర్, బీపీ మందులు సరిగా వాడకుండా ఒకేసారి ఎడం కాలు చెయ్యి పూర్తిగా పడిపోయినాయి అనమాట. అంటే ఒక 1% మూమెంట్ కూడా లేని స్థితిలో మాకు ఎమర్జెన్సీకి రావడం జరిగింది. పూర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మేము ఏంటంటే ఇటువంటి కేసుల నుంచి మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కేసుని మా వివేక్ న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ చేయడం జరిగింది. పక్షవాతం వచ్చిన 3.5 గంటలలోపు ఆయన అలర్ట్ అయ్యి లోకల్ హాస్పిటల్కి వెళ్ళి సిటీ స్కాన్ చేసుకొని ఇటువంటివి వాటికి ఆపరేషన్స్ కిమ్స్ శిఖరాలో చేస్తుందని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇమీడియట్గా వితిన్ 1 అవర్లో ఇక్కడికి రావడం జరిగింది. సో వితిన్ 5 అవర్స్లో మనం ఆయన్ని క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళడం జరిగింది. బ్రెయిన్లో కుడివైపు ఇంటర్నల్ కెరటిడ్ ఆర్టరీ అంటారు, అది పూర్తిగా మూసుకుపోయింది. అది ఆపరేషన్ ద్వారా ఆ క్లాట్ని తీయడంతో నెక్స్ట్ రోజు నుంచి ఆయన ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక ఆటో డ్రైవర్కి జీవితాంతం కాలు చెయ్యి పని చేయకపోవడం అనేది ఆయనకే కాదు, కుటుంబానికి కూడా పెద్ద భారంగా మారుతుంది. కాబట్టి ఆయనలాగా అందరూ కొద్దిగా జాగ్రత్త పడి పక్షవాతం వచ్చిన వెంటనే స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటారన్నమాట. స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అంటే ఏ హాస్పిటల్లో అయితే
న్యూరో టీమ్ అంటే న్యూరాలజిస్ట్ కానీ, న్యూరో సర్జన్ కానీ, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్ కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ రౌండ్ ది క్లాక్ అవైలబిలిటీలో ఉంటుందో అటువంటి హాస్పిటల్కి రీచ్ అయితే మీ ఆరోగ్యము, మీ బ్రెయిన్ సేఫ్గా ఉంటాయి. సో అందరూ కూడా